జోరు వాన దెబ్బకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్ల మీదకి వాన నీరు పోటెత్తింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అసలే పీక్ అవర్స్ కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారితోటి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధుర, ఏదైతే చూసుకుంటే ఒకటేసారి మధ్యాహ్నం సమయంలో 2.5 గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కూడా హైదరాబాద్లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ద్రోణి కారణంగా హైదరాబాద్లో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి జలమయమయ్యాయి. ఇది ఎందుకంటే ఆఫీస్ టైం అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అంటే కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు కూడా అన్ని వేచి ఉన్నాయి. మరి ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో చూసుకుంటే కూడా ఇప్పటికే నీరు చేరి ప్రజలు అస్తవ్యస్త ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధానంగా హైడ్రా కానీ మరియు తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైడ్రాకు అటు జిహెచ్ఎంసీకి అందరికీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై ప్రతి ఒక్క దగ్గర కూడా నీరు చేరిన ప్రాంతంలో కూడా ఇప్పటికే వాళ్ళు ఇలాంటి సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే కొంత లోతట్టు ప్రాంతాల్లో కూడా బాగా నీరు చేరి ఇళ్లలో కూడా వరదలు రావడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో మొన్న జూలై మిడిల్లో కూడా ఇలాంటి వర్షం కూడా కొనసాగింది. క్యుమ్నోలింబస్ మేఘాల వలన భారీ వర్షం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అధికారులు అందరినీ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. హైదరాబాద్లో ప్రధానంగా చూసుకుంటే గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాలో ఐటీ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి అందరికీ ఆఫీస్ అయిపోయిన సమయంలో అందరు ఇంటికి వెళ్తారు కాబట్టి వరద నీరు చేరడం మరియు ట్రాఫిక్ జామ్ కావడం ప్రజలు ఇప్పటికే ఇబ్బందుల పాలవుతున్నారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికక్కడ అంటే సిటీ సెంటర్ నుండి మొదలుకొని మాసప్ ట్యాంక్ వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పటికే చేరిందని చెప్పుకోవచ్చు. అంటే రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అందరికీ ఇప్పటికే తెలియజేశారు. మరియు వాహనాలు కూడా ఎక్కడికక్కడ అంటే మోకాల లోతట్టు కూడా ఇప్పటికే నీరు చేరడం మరియు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. మరియు ప్రధానంగా చూసుకుంటే అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగి అక్కడ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అక్కడనే ఉండి చేరుకొని ప్రతి ఒక్కటి సమీక్షించి ఎక్కడెక్కడైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వారికి కూడా ఆదేశాలు జారీ చేసి మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే హైడ్రా కూడా వారికి అంటే గతంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ గాలికి చెట్లు విరిగి పడడం, ఉరుములతోని మెరుపులతోని వర్షం కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో పడిందని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని భారీ నుండి అతి భారీ వర్షం కూడా 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కొంచెం తేలికపాటి వర్షమే పడుతుంది. రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో గానీ జిల్లాలో గానీ ఇదే వర్షం కొనసాగుతుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. మరి ఇప్పటికీ అంటే 2 గంటల నుంచి ఏకదాటిగా కురిసిన వర్షానికే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. గత నెలలో కూడా కురిసిన వర్షానికి అప్పుడు కూడా మనకి గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా చెరువులను తలపించింది. అయినా కూడా ఎందుకు అధికారులు ప్రత్యామ్నాయం వెతకట్లేదు? ఇంకా 3 రోజుల పాటు కూడా వర్షాలున్నాయని చెప్తున్నారు. ఇంకా 3 రోజుల పాటు కూడా ఇలాగే వర్షాలుంటే హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లో ఉన్న నగర వాసుల పరిస్థితి ఏంటి? ప్రతిసారి అధికారులు ఏ విధంగా ఉన్నారంటే వారి యొక్క సహాయక చర్యలు తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో ఇంత వర్షపాతం నమోదవుతుందని తెలిసినా కూడా వారు పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? తాత్కాలికంగానే వాళ్ళు చర్యలు ఎందుకు చేస్తున్నారు? అంటే ఒక రోజు వర్షం పడిందని అంటే కేవలం 1 గంట 2 గంటల పాటు సహాయక చర్యలు చేసి అప్పటి వరకే మర్చిపోతున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ గా వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ డ్రైనేజ్ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇంకొక ప్రత్యామ్నాయ చర్యగా అక్కడ ఇంకేదైనా వెసులుబాటు ప్రయత్నాలు చేస్తే అందరికి కూడా బాగుంటది. ట్రాఫిక్ సమస్యలు కూడా ఇట్లాంటి తలెత్తది. మరి ఇళ్లలో కూడా నీళ్లు చేరాయి. కానీ ప్రభుత్వం అలాంటివి పట్టించుకోకుండా కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆ రోజు వర్షం పడిందంటే 1-2 గంటల పాటు సహాయక చర్యలు చేసి ఈ పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం పైన అన్ని విధాలుగా వ్యతిరేకత ఉన్నారు. కనీసం హైదరాబాద్ డెవలప్మెంట్ అయినా కూడా చేస్తున్నారని హైడ్రా కూడా ఇన్ని గొప్పలు చెప్పుకుంటుంది. మరి ఈ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇంత ఇబ్బంది పడ్డ హైడ్రా కనిపిస్తలే అని కూడా హైడ్రాను కూడా ప్రశ్నించారు. గతంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇల్లు పూర్తిగా
మునగడం జరిగింది. అంటే బేగంపేటలో ఉన్న ఆ పలు ఏరియాలో మాత్రం ఇప్పటికే ఇల్లు కూడా పూర్తిగా మునగడం జరిగింది లాస్ట్ టైం. కానీ ఈసారి కూడా మళ్ళీ అదే పరిస్థితి కూడా వస్తుందని వారికి తెలుసు, అంటే వర్షం వస్తుందని కూడా ప్రధానంగా తెలుసు. కానీ వారు ఎందుకు ఇట్లా పట్టించుకోలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారని ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇప్పటికే తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో నుండి అంటే ఎక్కడ నుండి అంటే పంజాగుట్ట నుండి మొదలుకొని మరి ఇక్కడ సైడ్ బేగంపేట మొదలుకొని మరి లగ్డికాపూల్, మాసప్ ట్యాంక్, నాంపల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 1 ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ నీరు చేరి రోడ్లు ట్రాఫిక్ అంతరాయం కలిగించి ఒక మోకాళ్ళ లోతులో నీళ్లు చేరడం జరిగింది. మరియు ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో గాలికి చెట్లు విరగడం జరిగినాయి. కొంతమంది ఏదైతే చెట్ల కింద కూడా వాహనాలు పార్క్ చేస్తున్నారో వారికి కూడా ఆస్తి నష్టం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వారి చెట్లు ఆ బైకుల పైన పడడము, వారికి ఆ బైకులు, కార్లు కానీ వీటికి తీవ్రంగా ఇబ్బంది కలిగించడము, కొన్ని గ్లాసులు బ్రేక్ అవడం ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధానంగా కూడా తెలియజేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొనసాగుతుంది హైదరాబాద్ లో. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావద్దు. ప్రతి ఒక్కరు కూడా స్వెటర్ కానీ, మన రెయిన్ కోట్ కానీ, తలకు హెల్మెట్ కానీ, మిగతా ఏవైతే వర్షానికి తగ్గట్టుగా దుస్తులు ధరించుకొని బయటకు రావాలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇవే ఉంటాయి. కొంచెం మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి ఆ మ్యాన్ హోల్స్ లో కూడా ప్రధానంగా వాళ్ళు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఇప్పటికీ అంటే 3 గంటల నుండి మొదలైనప్పుడు అన్నట్టు మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి. మరి రోడ్లన్నీ కూడా చూసినట్లయితే మనకి చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి ఎగ్జాక్ట్ గా, అవి ఓపెన్ లో ఉన్నాయా, క్లోజ్ లో ఉన్నాయా అనేది నగరవాసులకైతే అంటే జర్నీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. మరి దీనికి అధికారులు ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? అది అధికారులకు కూడా ఇంతకుముందు యూసఫ్ కూడా ఆ పరిధిలో కూడా భారీగా వరద చేరడంతో మ్యాన్ హోల్స్ ఏంటియో, డ్రైనేజెస్ ఏంటియో కూడా అర్థం కాని పరిస్థితి కూడా కనిపించింది. కొంతమంది వాహనాలు అలా పడి ఇబ్బందులకు కూడా గురయ్యారు. అధికారులు కూడా ఇది టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇక్కడ వాళ్ళు చేయాలని కూడా ఇప్పటికే వాళ్ళు అధికారులకు మొరబెట్టుకుంటున్నారు. కానీ ప్రతిసారి కూడా తూతు మంత్రంగానే పనులు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు పట్టించుకోరు. మళ్ళీ ఏదైనా సీరియస్ ఇష్యూ అయ్యేంత వరదాకా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం కూడా చేస్తుంది? ఎందుకంటే వానలు వస్తే అని తెలిసి వాళ్ళకు ప్లానింగ్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఎందుకు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు చెప్పకుండా ఇలాంటివి చేస్తున్నారని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఇక్కడ మండిపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ లో ప్రధానంగా క్యాజువల్ గానే ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కానీ ఇలాంటి వర్షం వచ్చినప్పుడు కూడా తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతాయి. అప్పుడు రూట్ డైవర్షన్ పెట్టొచ్చు, లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఎమర్జెన్సీగా చెప్పి వాటర్ కూడా డ్రైనేజీలకు వెళ్లడం కానీ, మరియు అక్కడ క్లీన్ చేయడం కానీ, క్లియర్ చేయడం కానీ అలాంటివి కూడా అధికారులు ఇలాంటి చొరవ తీసుకుంటే ప్రజలకు కూడా రానున్న రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పటికైనా అధికారులకు ప్రధానంగా తెలియజేసేది ఏమనంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆగస్టు 8 వరకు కూడా ప్రధానంగా ఇదే వాతావరణం ఉంటుంది. కొన్ని జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడతాయి. మరికొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా పడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొడుతుంది. మరియు ప్రధానంగా తేమ శాతం కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది ఉదయం సమయంలో. అది మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కూడా చూసుకుంటే ప్రధానంగా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి అంటే రేపటి నుండి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కానీ హెచ్చరికలు కూడా జారీ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అటు ప్లానింగ్ కమిషన్ అధికారులు మరియు ఇటు వెదర్ అప్డేట్ వాళ్ళు కూడా 2 సమీక్ష చేసి మరి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ఎంత మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడానికి వాళ్ళు అధికారులు ఇప్పటికే తెలియజేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.